నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం అధికారులు. టోటల్ ఇన్ఫ్లో 2,22,550 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 1,39,550 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311 టీఎంసీలుగా ఉంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో 12 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు డ్యాం అధికారులు. టోటల్ ఇన్ఫ్లో 2,22,550 క్యూసెక్కులు వస్తుండగా అవుట్ఫ్లో 1,39,550 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311 టీఎంసీలుగా ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద మరోసారి పెరగడంతో మూడవసారి ఈ సీజన్ లో ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి 590 అడుగులకు గాను ప్రస్తుతం 589.90 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి అయితే 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 311 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే పైనుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తున్నటువంటి అధికారులు ఇటు ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావచ్చు, ఇటు కుడి కాలువకు గాని ఈ రెండు వీటికి నీటిని విడుదల చేస్తూనే పైనుంచి వస్తున్నటువంటి వరదను ఎక్కువగా వస్తుండటంతో క్రస్ట్ గేట్ల ద్వారా ఈ రోజు ఉదయం 10 గంటలకు 12 గేట్లను పైకెత్తడం జరిగింది. అయితే గత 3 రోజుల క్రితం ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లని బంద్ చేయడం జరిగింది. అయితే వారం రోజుల పాటు దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వారం రోజుల పాటు 5 లక్షల క్యూసెక్లు కొనసాగడంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 26 గేట్లను పూర్తిగా 15 అడుగుల పాటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే గత దాదాపు 40 రోజులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉండడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పైనుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే వారం రోజుల క్రితం జరిగినటువంటి ఖమ్మం ఏదైతే కోదాడ సమీపంలో సాగర్ ఎడమగట్టు కాలువకు సంబంధించి కెనాల్ కు గండిపడడం, తెగిపోవడంతో ఎడమగట్టు కాలువకి నీటిని నిలిపివేయడం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం మాత్రం 2000 క్యూసెక్లను ఎడమ కాలువకు కూడా విడుదల చేస్తున్నారు. ఎందుకంటే సాగుకు రైతులు ఇప్పటికే సాగుకు సంబంధించి అన్ని వరి నాట్లు వేసుకున్న క్రమంలో సాగుకు నీటి అవసరం ఉంటుంది కాబట్టి దాదాపుగా కోదాడ సమీపం వరకు మాత్రమే ఈ నాగార్జున సాగర్ ఎడమకాలకు సంబంధించి నీటి ప్రవాహం వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని చోట్ల గేట్లు క్రస్ట్ గేట్ల టైప్ లో కాల్వలో కూడా గేట్లు ఉంటాయి కాబట్టి అక్కడ గండిపడిన చోట పూర్తి స్థాయిలో అక్కడ మరమ్మతులకు సంబంధించి గండి పూడ్చే పనులు మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఎడమ కాలువకు సంబంధించి మాత్రం 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అటు కుడి కాలువకు సంబంధించి ఏపీకి సంబంధించి కూడా దాదాపుగా 7000 క్యూసెక్లను కుడి కాలువకు సంబంధించి రిలీజ్ చేస్తున్నారు. ఇటు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి దాదాపుగా 40,000 క్యూసెక్ల వరకు కూడా ఇటు వినియోగిస్తున్నారు. ఇటు క్రస్ట్ గేట్ కు సంబంధించి కూడా ఎక్కువ దాదాపుగా 2,22,550 క్యూసెక్లు వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక అడుగు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నాగార్జున సాగర్ నిండుకునేంత వరకు కూడా ఆ ప్రవాహాన్ని కొనసాగిస్తూ మిగతా ప్రవాహాన్ని మాత్రం వరద ప్రవాహానికి సంబంధించి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సీజన్ లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి మూడవసారి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు శ్రీశైలానికి సంబంధించి కూడా వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 2 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తుండటంతో సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం అయితే వరద ప్రవాహం అయితే పెరగడంతో గేట్లను ఎత్తి ప్రస్తుతం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వైశాఖ, అయితే మరి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందా?
అయితే ప్రస్తుతం తెలంగాణ, ఏపీతో పాటు అటు మహారాష్ట్ర, కర్ణాటకకు సంబంధించి కూడా ఐఎండీ ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించి ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. మరో 4 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అక్కడ కర్ణాటక, ఏదైతే కృష్ణా ఎగువ ప్రాంతానికి సంబంధించి కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం మాత్రం ఇంకా ఇలాగే కొనసాగుతుందా అనేది మాత్రం అధికారులు కొనసాగుతుందనేది అంచనాతోటే ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పెరుగుతున్న కొద్దీ ప్రాజెక్టును కొద్దిగా ఖాళీ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ నీటి ప్రవాహం వస్తే మాత్రం ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉంటున్న నేపథ్యంలో అక్కడ వర్షాలు తగ్గుముఖం పడితే మాత్రం ఇక్కడ దిగువకు నీటిని విడుదల చేసేది బంద్ చేసే అవకాశం ఉంటున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ కర్ణాటక సంబంధించి ఇంకా వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా, ఇటు మహారాష్ట్రకు సంబంధించి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరగడం తోటి అక్కడి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఇటు విజయవాడకు సంబంధించి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరంతా కూడా కృష్ణా బ్యారేజ్ కి వైపు వెళ్తుంది. కాబట్టి అక్కడ కూడా ఇప్పటికే మొన్నటి వరకు కూడా అక్కడ వరదలు ఎక్కువ అయినా కూడా ఇక్కడ నుంచి వెళ్లినటువంటి వరద ప్రవాహం తోటి ఇక్కడ ప్రమాద స్థాయిలో ప్రవహించడం తోటి అక్కడ భారీ నష్టం వాటిల్లడం తోటి ముందస్తుగా ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేసుకుంటూ అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తానికైతే మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదనేది మాత్రం వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితుల్లో అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఇన్ఫ్లోను అంచనా వేస్తూ దిగువకైతే ప్రాజెక్టుకు సంబంధించి నీటిని అయితే విడుదల చేస్తున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ జానయ్య.